డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. సో ఆజాద్ గారు గత వీడియోలో ఎన్ఆర్ఐ వాళ్ళు కన్నా అక్కడ కష్టాలు పడుతూ ఉంటే జీపీఏ అనేది చెప్పారనమాట. సో దాని గురించి ఖచ్చితంగా మనం ఒక వీడియో చేస్తామన్నారు. సో జీపీఏ అంటే ఏంటి, దాని వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, దాన్ని ఎలా మన చేతికి తీసుకోవాలి? అవునండి, చాలా మంచి ప్రశ్న. గత వీడియో అది ఏంటంటే మన ఎన్ఆర్ఐ మిత్రులు బాగా సపోర్ట్ చేశారు, దానికి మంచి కామెంట్ పెట్టారు, బాగా తీసుకెళ్తున్నారు. చాలా అందరికి ధన్యవాదాలు ఫస్ట్. మనం ఎందుకంటే మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా మన అదృష్టం, వాళ్ళకి సేవ కదండి. సో అందులో కామెంట్లు కూడా చాలా చూసాం మనం. దాంట్లో స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ జీపీఏ అంటే ఏంటని అడుగుతాం. ఏదంటే జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది కామన్గా అందరికీ తెలిసిన విషయం. అయితే లాకి సంబంధించింది ఎస్పీ అవుతుంది అనమాట, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ. అదేంటంటే విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు, అది అంటే నేను ప్రాపర్టీ గురించి కాదు కదా మన సబ్జెక్టు. ఒక మహిళ హరాస్మెంట్ అయినప్పుడు భార్యాభర్తల మధ్య అదే కదా ఆ సబ్జెక్ట్. ఖచ్చితంగా అది ఎస్పీఏలో కంటెంట్ మారిపోతుంది. ప్రాపర్టీ జీపీఏ వేరు, ప్రాపర్టీలో ఉండి అది నా తరపున పలానా అమ్మనేది వదిలేద్దాం. ఎస్పీలో ఏంటంటే జనరల్గా మేము రాసే కంటెంట్ ఏంటంటే ఈ పలానా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరి తరపున పలాని వాళ్ళు జీపీఏగా ఉంటున్నారు, వాళ్ళు ఇండియాలోనే ఉంటే సరిపోతుంది, వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లె అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఎస్పీఏగా ఉండాలి అంటే అతను ఫ్రెండ్ అయినా ఉండొచ్చు, 21 years నుండి సౌండ్ మైండ్ కలిగిన వ్యక్తి ఎవరైనా సరే ఎస్పీఏగా ఉండొచ్చు, అంటే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీగా ఉండొచ్చు. ఇది విదేశాల్లో ఉన్న వ్యక్తులకి తన సపోర్ట్గా ఉండొచ్చు. దానికి చాలా మంది అంటే మా నాన్నగారు మా అమ్మగారు అట్లా బ్లడ్ రిలేషన్తో సంబంధం లేదు, ఒక సమాజాన్ని మంచి వ్యక్తి అనే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మేము జనరల్గా ఏంటంటే ఎస్పీఏ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది మేము తయారు చేస్తాం. దాంట్లో ఏంటంటే కోర్టు కేసులు అటెండ్ అవ్వాలని చెప్పేసి, ప్రతి వాయిదాకి వెళ్ళాలని చెప్పి, నా తరపున సంతకాలు పెట్టాలని చెప్పేసి, అలాగే నా తరపున హైకోర్టు, లోయర్ కోర్టు, సుప్రీంకోర్టు దాకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇలా కంటెంట్ రాస్తాం. అది స్పెషల్గా ఒక దేని సబ్జెక్ట్ రాయాలి, లేదా కొన్ని కేసులు కనుక నమోదైతే పలానా కేసుకి అటెండ్ అవ్వాలి, పలానా కేసు నెంబర్ అవన్నీ రాస్తాం. రాసిన తర్వాత అవి ఏమవుతుందంటే అది ఏదైతే మేము పంపిస్తాం వాళ్ళకి, పంపించినప్పుడు దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ లోకల్లో నోటరీ చేయించాలి. ఫస్ట్ ఆ నోటరీ చేయించాలి. నోటరీ చేయించిన తర్వాత దాంతోపాటు వాళ్ళకి పాస్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ఉంటారు కదా, పాస్పోర్ట్ వీసా సంబంధించిన అవి కూడా దానికి ఎన్క్లోజ్ చేస్తూ వాళ్ళు అక్కడ నోటరీ చేయించాలి. అక్కడ లోకల్లో నోటరీ ఉంటుంది అన్నమాట. దాంతోపాటు వీళ్ళు 2 విట్నెస్లు సంతకాలు కావాలి. సో 2 విట్నెస్లు ఎలాగో మనకు అక్కడ ఉంటారు, లేదా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది పెట్టిన తర్వాత మనకు పంపిస్తారు. పంపించిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, మళ్ళీ ఇక్కడ లోకల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనం దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి. నామినల్ ఫీ ఉంటుంది అది. దాన్ని పెట్టిన తర్వాత అప్పుడు ఏంటంటే ఇక్కడ చాలామంది చేస్తుంటారు, మాకు వచ్చే క్లయింట్లు ఏం చేస్తారంటే ఆ జీపే ఏదైతే ఉందమ్మా ఆ జీపేని ఏం చేస్తారంటే వీళ్ళు తెలియదు, ఎవరైనా ఫ్రెండ్ వస్తున్నారు అనుకోండి, ఫ్రెండ్కి ఇచ్చి పంపిస్తారు. మన ఫ్రెండ్ ఎలాగో వెళ్తున్నా, విజయవాడ హైదరాబాద్ వెళ్తున్నాడు, అన్న నువ్వు తీసుకెళ్ళి ఆజాద్కి ఇచ్చే అంటే ఇచ్చేస్తుంటారు. ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది అంటే అది ఎలా వచ్చింది అనేది రిజిస్టర్ అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. అలా జరిగింది మాకు. అప్పుడు ఏం చేయాలి, కంపల్సరీ రిజిస్టర్ పోస్టర్ లేదా కొరియర్ ద్వారా కంపల్సరీ పంపించాలి. అందుకని ఒక పర్సన్ చేత పంపించకూడదు. ఒక పర్సన్ చేత పంపిస్తే ఆ పర్సన్ వచ్చి కోర్టుకు వచ్చి చెప్పాలి, అతను ఒక నోటరీ మీరు తెచ్చాను, నేను అప్లికేట్ చేయాలి, అతను అటెండ్ అవ్వాలి. సో అది పెద్ద రిస్క్ ఉంటుంది. ఎవరు వస్తారండి పని అనుకోని. సో నేను ఏమంటానంటే కొరియర్ చాలా మంది అంటే కొరియర్ ద్వారా పంపించాలి. ఎందుకంటే మనకి కొరియర్ కవర్ ఉంటుంది, ఎలా వచ్చింది ట్రాకింగ్ అన్నీ ఉంటుంది. ఎందుకంటే మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని ఏంటంటే అలా కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి వాళ్ళు ఎంత ఫ్రెండ్ వచ్చినా, అన్నయ్య వచ్చినా, నాన్న వచ్చినా కూడా వాళ్ళ ద్వారా పంపించకూడదు, కొరియరే చేయాలి కంపల్సరీ. చాలా మంది తెలియదు, అట్లా మిస్ అయినవి ఉంది అనమాట. సో ఆ కొరియర్ చేసిన ఆ కొరియర్ కవరు తర్వాత దానికి వాళ్ళు చెప్పిన పాస్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ తీసుకెళ్ళి మనం అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇస్తే వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి మొత్తం చూసుకొని నిజమా కదని మళ్ళీ ఎవరైతే జీపీఏగా ఉన్నారో వాళ్ళని పిలిచి మీరు ఎవరికి ఉంటున్నారు ఏంటో అని అడుగుతారు. అవసరమైతే వాళ్ళని కూడా లైన్లో తీసుకుంటారు, ఇచ్చిన వాళ్ళు కూడా వీడియో కాల్ చేసి అడుగుతారు అనమాట. అడిగిన తర్వాత వాళ్ళు ఓకే అంత ఇది కరెక్ట్గానే ఉంది అనుకున్నప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి అప్పటి నుంచి అది అమల్లోకి వస్తుంది. దాని ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది మనం అనుకున్నప్పుడు, దాని ద్వారా మనం అనుకున్నాం కదా, గత వీడియోలో కూడా చెప్పాం కదా మేడం, పోలీస్ స్టేషన్లో మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు పోలీస్ స్టేషన్లో చక్కగా కంప్లైంట్ చేసుకోవచ్చు. లేదు అక్కడ ఒక మహిళ కానీ ఎవరైనా సరే సఫర్ అవుతున్నారు అనుకున్నప్పుడు, ఒకవేళ డైవర్స్ మనం ఫైల్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని బేస్ చేసుకొని డైవర్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. దాంట్లో మేము అన్ని రాస్తాం, డైవర్స్ పిటిషన్, క్రిమినల్ అన్ని రాస్తాం. లేదు ఏదైనా లీగల్ నోటీస్ పంపాలి, మా లాంటి లాయర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఎవరో అని మేము అడుగుతాం కదా, ఎందుకంటే మేము నోటీస్ తీసుకున్నప్పుడు కంపల్సరీ సంతకం తీసుకుంటాం. అప్పుడు లేదంటే పలానా ఆమె లేదా పలానా ఆయన సంబంధించిన జీపే పర్సన్ నేను ఇదిగో సో అండి నాకు ఇచ్చింది ఆమె అని చెప్పి మాకు చూపించినప్పుడు ఆ నెంబర్ ఉంటుంది, అక్కడ జీపే నెంబర్ అవన్నీ రాసుకొని మేము వాళ్ళకి లీగల్ నోటీస్ పంపడం కానీ, ఇట్లా లీగల్కి సంబంధించిన ఏవైనా సరే, అలాగే కోర్టులో అటెండ్ అవ్వడానికి కానీ, అలా కోర్టులో ఏదైనా సంతకాలు పెట్టాలి కానీ, కొన్ని సీఏ కాపీస్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో కింద కోర్టులో మనం సర్టిఫికేట్ కాపీస్ తీసుకోవాలి.
అప్పుడు ఈ యొక్క జీపీఏ పర్సన్ ఆమె తరపున అతని తరపున ఎవరి తరపున సరే ఇచ్చారు, మొత్తం పూర్తిగా అటెండ్ అవ్వచ్చు. అంటే అక్కడ ఒక మనిషి లేకపోయినా ఆ మనిషి చేసే పనులని ఈ మనిషి చేయొచ్చు అనమాట. ఓ. సో దాని ద్వారా మీకు అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇదే కాకుండా అప్పీల్స్ ఉంటాయి. ఇప్పుడు దాని కింది కోర్టు కాకుండా హైకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. హైకోర్టులో మనం అప్పీల్స్కి ఇదే బేస్ చేసుకుని వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు కూడా ఇదే బేస్ చేసుకుని వెళ్ళొచ్చు. సో ఆ విధంగా ఒక ఎక్స్పీరియన్స్ అడ్వకేట్గా, ఎన్ఆర్ఐ అడ్వకేట్గా మేము ఇవన్నీ ముందే తయారు చేసుకుని పెట్టుకుంటాం. దీని ద్వారా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం గతంలో చెప్పుకున్న వీడియోలో ఏంటంటే ఇట్లా హరాస్మెంట్, మహిళ హరాస్మెంట్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు ఇతను ఎవరైతే తల్లి కానీ తండ్రి కానీ లేదా ఫ్రెండ్ అయినా సరే ఎవరైనా సరే ఆ XYZ మహిళ ఎవరైతే సఫర్ అవుతుందో ఆమె మీద మనం ఈజీగా కంప్లైంట్ చేయడానికి ఈ జీపీఏని తీసుకుని వెళ్ళి ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మనం కంప్లైంట్ చేస్తే పోలీసు వారు కూడా రిలయబుల్ ఉంటుంది. ఓకే ఇది జెన్యూను అని చెప్పి ఆమెకు సంబంధించిన సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేయటం, వాళ్ళకి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించడం, పోలీసు వారు కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా అన్ని రకాల బెనిఫిట్స్ మీకు ఉంటాయి. నిజంగా అండి, మనం ప్రిస్టేజ్ ఇష్యూ, మన సొసైటీలో మనల్ని ఏమనుకుంటారో, మన పాపను ఒకసారి ఇచ్చేసాం, కొంతమంది ఎలా ఉంటారంటే బయటికి చెప్పుకోవాలి అంటే పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి ఆగిపోతారు. సో పిల్లలకు కూడా అలాగే నేర్పిస్తారు. ఇంట్లో ఏదన్నా జరిగితే నువ్వు చెప్పకు, ఐ మీన్ అణిగి మనకి ఓకే, అణిగి మనకి ఉండాలి. ఇప్పుడు మీరు అన్నారు, గత వీడియోలో చెప్పారు, కంపల్సరీ పేరెంట్స్ కి ఓపెన్ అవ్వాలి. మీ ప్రాబ్లం చెప్పకపోతే అవతలోడు నిన్ను తెలుసుకొని ఆ ప్రాబ్లం నుంచి బయటకు తేవడం కష్టం. అమ్మ మీకు మాట చెప్తాను, నాకు రోజుకు కాల్ వస్తుంది మహిళ, ప్రతి ఒక్క మహిళ దగ్గర నుంచి, విదేశాల్లో ఉన్న మహిళ దగ్గర. వాళ్ళు ఏమంటారంటే, నేను ఎవరైనా సోదరి అని పిలుస్తా. అమ్మ చెప్పునానా సోదరి, నువ్వు ఎవరైనా పర్లేదు. ఒకటే అన్నయ్య నేను ముళ్ళకంపలో ఉన్నాను అన్నయ్య, ఏం చేయాలి? మా నాన్నగారు కష్టపడి రూపాయి పోగు చేసుకొని మాకు నా పెళ్లి చేశారు. నేను ఇప్పుడు చెప్తే మా ఊర్లో పరువేం కావాలి? మా నాన్నగారు ఊరికి ఇట్లా ఒక సర్పంచ్ చేశారు, లేకపోతే ఇంకోటో XYZ చేశారు. ఆయన చెప్తే ఆయన ఎక్కడ ఇబ్బంది పడతాడు, ఎవరికి చెప్పుకోవాలని ఏడుస్తుంటారు. ఇందాక ఒక అమ్మాయి కారులో వస్తుంటే నాకు, అమ్మ నాకు పనుంది నాన్న అంటే, లేదన్న ఒక 2 నిమిషాలు నా మాట ఏనంటే నాకు చాలా బాధ అనిపించి, ఈవినింగ్ చేస్తాను బాధపడి మాట 2 మొక్కలు. ఆ 2 మొక్కలకే ధైర్యం వచ్చింది అమ్మాయి. అంతే కదా, అలా ధైర్యం కూడా చెప్పేవాళ్ళు కూడా లేరు కదా. ఎవరు చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు పొరపాటు నాన్న చేస్తే అలా జరిగింది ఎలా జరిగింది అమ్మమ్మ అని. ఏమమ్మా నాకు అంటే దేవుడు ఇప్పుడు చాలా సేవా కార్యక్రమాలు చేశాం, మీలాంటి పెద్దల ఆశీర్వాదంతో ముందుకు వెళ్దాం. లేదండి, కరెక్ట్ గా చెప్పారు ఆజాద్ గారు. నిజంగా అంటే మనం లైవ్ లోనే చూస్తున్నాం, ఆజాద్ గారికి వచ్చిన కాల్స్ లోనే దయచేసి అమ్మా నాన్న ఇంత కష్టపడ్డారు, ఇన్ని లక్షలు ఖర్చు అయ్యాయి, ఇన్ని కోట్లు ఖర్చు, అది మైండ్ లో పెట్టుకోకండి. మన రాత ఎలా ఉంటుందో మన చేతిలో ఉండదు. తెలియనప్పుడు అందరూ బాగుంటారు, తెలిసాకే కదా ఎవరేంటా తెలిసేది. సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే మీరు కంపల్సరీ ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కంపల్సరీ చూడండి. మాకు ఇలాంటి సమస్య ఉంది అన్న వాళ్ళు ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆజాద్ గారిని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా.